ఒకరోజు నాకు నా ఫ్రెండ్కి ఒక విషయంలో వాగ్వాదం జరిగింది. నేను కాలేజీలో చదువుకున్నప్పుడు నాతో పాటు అతను కాలేజీలో చదువుకున్నాడు. ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఉంటుంది కాబట్టి ఎప్పుడు చూసినా చేతిలో మాకు పెన్సిల్ ఉండేది. ఆ పెన్సిల్తో డ్రాయింగ్ వేస్తూ ఉండేవాళ్ళం. కాబట్టి అతను కూడా డ్రాయింగ్ వేస్తూ ఉండేవాడు. ఎప్పుడు తన చేతికి పెన్సిల్ దొరికినా సరే, కళ్ళ ముందు పేపర్ ఉంటే తను వేసే డ్రాయింగ్ ఏంటో తెలుసా? పచ్చి బూతు బొమ్మలు వేయటం వాడికి అలవాటు. ఎందుకయా అంటే వాడు పొద్దుట లేస్తే బూతు బొమ్మలే చూస్తాడు. వాడు కర్మగాలి, వాడు నా రూమ్మేట్. దేశంలో ఎక్కడెక్కడ బూతు బొమ్మలతో కూడిన మ్యాగజైన్స్ దొరుకుతాయో అవన్నీ కొనుక్కొచ్చేవాడు. నేను నా బైబిల్ చదువుకుంటా ఉంటే వాడు పక్కనే వచ్చి కూర్చుని బూతు బొమ్మల మ్యాగజైన్ తీసుకొచ్చి ఇలా పెట్టి చూపిస్తూ ఉండేవాడు. నా చేతిలో ఏముంది? పరిశుద్ధ గ్రంథం. వాడి చేతిలో ఏముంది? బూతు బొమ్మల పుస్తకం. వాడి ఆశ ఏమిటి? ఎలాగో ఒకలాగా నాకు చూపించాలి బూతు బొమ్మలు. వాడు ఎంత ప్రయత్నం చేసేవాడు, ఇలా పెట్టి ఇలా చూస్తున్నానా లేదా అని చెప్పేసి. నా మానాన నేను బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉంటే వాడు ఏం చేశాడో తెలుసా? ఓహో, ఒకవేళ నేను ఉన్నాను కాబట్టి చూడలేదు, నేను లేనప్పుడు చూస్తాడేమో అని చెప్పి నా పరుపు పైనే, నా బెడ్ పైనే బూతు బొమ్మలతో కూడిన మ్యాగజైన్స్ అన్ని తెరిచిపెట్టి మరీ వెళ్ళేవాడు వాడు. ఎందుకని? నేను వచ్చిన తర్వాత ఆ బూతు బొమ్మల పుస్తకాన్ని నేను చూస్తానేమో అని చెప్పి. ఎప్పుడైతే నా గదిలోకి నేను ఎంటర్ అయ్యానో, సాధారణంగా యాదృచ్ఛికంగా మనం చూస్తాం కదా, నా మంచం మీద అన్నీ కూడా తెరిచిపెట్టినటువంటి బూతు బొమ్మల పుస్తకాలు. నేను నవ్వుకొని గాల్లోకి చూసుకుంటూ నెమ్మదిగా ఈ పుస్తకాలన్నీ కూడా మడతపెట్టి పక్కన పడేసేవాడిని. నా పని నేను చేసుకునేవాడిని. ఒకరోజు వాడికి నాకు దేవుని గురించి ఒక వాగ్వాదం జరిగింది. ఏమిటి నీ దేవుడు గొప్ప? అది వాడు వేసిన ప్రశ్న. నా దేవుని గొప్పతనం గురించి మాట్లాడుతున్నావు, కానీ మొదటిగా నీ దేవుని గొప్పతనం ఏంటో చెప్పు. ఇద్దరికి, వాడు నమ్మిన దేవుడి గురించి, నేను నమ్మిన దేవుడి గురించి వాగ్వాదం జరుగుతున్నప్పుడు ఒకే ఒక్క మాట అన్నాను. ఒరే, నీకు నాకు ఈ వాగ్వాదం దేనికిరా? నా దేవుని గొప్పతనం ఏంటి అడిగావు కదా, సింపుల్ రా. ఈరోజు నేనేమై ఉన్నానో అది నా దేవుడి వల్ల. ఈరోజు నువ్వేమై ఉన్నావో అది నీ దేవుడి వల్ల. ఆ మాట విన్నప్పుడు నా ముఖం చూడలేకపోయాడు, నా ముందు నిలబడలేకపోయాడు, తలదించుకొని కాముగా వెళ్ళిపోయాడు. ఏ విధంగా ఆ రోజు వాడి నోరు నేను ముయించగలిగాను తెలుసా? వాగ్వాదం చేసి కాదు, వాదించి కాదు, జీవించి. నీ జీవితము కంటే బహుశక్తివంతమైన సాక్ష్య సాధనము మరొకటి లేనే లేదు.